ఒక్కొక్క పాట మేబీ మన జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంతో మనకున్నటువంటి అసోసియేషన్, ఆ సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి మనుషులు, ఆ మెమరీస్, సంథింగ్ ఎల్స్. అది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా కష్టం. టైమ్‌లెస్ అన్న టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే. పరిగెడుతున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, రిసెషన్, దాట్, దిస్, ఎవ్రీథింగ్. బట్ ఒక్క పాయింట్‌లో పాజ్ చేసి మైండ్, బాడీ, హార్ట్ బేసిక్‌గా అలైన్ అవ్వాలి అంటే గనక టైమ్‌లెస్ మ్యూజిక్‌కి మించిన మందు వేరేది లేదు అని భావించి జూన్ 13వ తారీఖున శిల్పకళా వేదికలో ఒక అందమైన ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఈవెంట్. టైం మెషీన్‌లో కొంచెం వెనక్కి తీసుకెళ్ళి కొన్ని మధురమైన జ్ఞాపకాన్ని మళ్ళీ 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 తలుచుకుంటూ ఆల్మోస్ట్ లైక్ మొన్న ఎలా అయితే శిల్పకళా వేదికలో సింగ్ అలాంగ్ మీరు ఎంజాయ్ చేశారో అలాంటి ఒక సింగ్ అలాంగ్ సెషన్ దిస్ టైం నాతో పాటు శ్రీకృష్ణ గారు, ధనుంజయ్ గారు, సాహితీ చాగంటి గారు వాళ్ళ ట్రావెల్ ఎలా చెప్పాలి అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ జనరేషన్కి. నేను అందుకని వాళ్ళని అలా సంబోధించడం జరిగింది. ఇక మీరు వచ్చి డిసైడ్ చేయాలి. బట్ ద టైటిల్ ఈస్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట, శ్రీకృష్ణ విష్ణుపుట్ల, ధనుంజయ్ అండ్ సాహితీ చాగంటి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ బ్యాండ్స్ సాయి పవన్ బ్యాండ్. మేమందరం మ్యూజిషియన్స్గా మాకు ఎంతో ఇష్టమైన పాటల్ని ఎంతో ఇష్టమైన ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక యూనిక్ ఈవెంట్గా ఇది కొన్నేళ్ళు గుర్తుండిపోతుంది అనడంలో నాకు మాత్రం సందేహం లేదు. జస్ట్ గెట్ రెడీ. లెట్ మీ కాల్ శ్రీకృష్ణ ఆన్ ది డేస్ అండ్ ధనంజయ్ ఆన్ ది డేస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ. బ్యూటిఫుల్ మ్యూజికల్ ఈవినింగ్ జూన్ 13న శిల్పకళా వేదికలో సాయంత్రం జరగబోతోంది, శిల్ప గారు చెప్పినట్టు. అండ్ ఈరోజు కొంచెం పాడి ఇక్కడ దాకా నా ప్రయాణం కొనసాగిస్తున్నా అంటే అందులో వన్ ఆఫ్ ద హోల్డింగ్ హ్యాండ్స్ నా చేయి పట్టుకుని నడిపించిన చాలా 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 ముఖ్యమైన వ్యక్తుల్లో శిల్ప గారు ఒకళ్ళు. బికాజ్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా చాలా చాలా చాలా, ఎందుకంటే వారి పాటలు మేము చక్కగా వింటూ ఈ ఫీల్డ్ ఇంకా పాడుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వచ్చాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత శిల్ప గారు నా చేయి పట్టుకొని నన్ను అమెరికా దాకా తీసుకువెళ్ళి వారి కార్యక్రమాల్లో సిన్స్ 2008-2009 నుంచి శిల్ప గారు నన్ను నడిపిస్తూనే ఉన్నారు. సో ఈ సందర్భంగా శిల్ప గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ధనుంజయ్, సాహితీ చాగంటి, అలాగే మా మ్యూజిషియన్స్తో, వండర్ఫుల్ సింగర్స్తో ఒక మంచి మ్యూజికల్ ఈవినింగ్ మీ అందరికీ అందించడానికి టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట టీం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో తప్పకుండా వచ్చేసేయండి. జూన్ 13న మీ అందరికీ నచ్చి, మీ అందరూ మెచ్చి ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, మ్యూజికల్ షో మీ అందరి కోసం సిద్ధం కాబోతుంది. సో ఎంజాయ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదం ఆర్ట్స్ ప్రెజెంట్స్ టైమ్లెస్ విత్ సునీత ఉపద్రష్ట ఫ్రమ్ దెన్ టు నౌ అనే ప్రోగ్రామ్ జూన్ 13న జరుగుతుంది. మా సునీత అని చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను టీవీలో చూసేటప్పుడు బాలుగారి పాటలు విన్నా, బాలుగారు ఎస్పెషల్లీ మాట్లాడేటప్పుడు చాలా చాలా ఇష్టం నాకు. సో తర్వాత బాలుగారి తర్వాత మాటలు ఎలా వినాలనిపిస్తుందో తర్వాత నేను చెప్తుంటాను మా సునీత మ్యామ్కి, అంత ఇష్టం నాకు. సో సునీత గారిని ఒక సింగర్గా ఎంత ఇష్టపడతానో ఒక పర్సన్గా ఈ మధ్య ట్రావెల్ చేస్తున్నాను, ఈ మధ్య చాలా షోస్ చేస్తున్నాను సునీత గారితో నేను కూడా. సో నేను ఒక పర్సన్గా నేను చూశాను, చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ చాలామంది ఫ్యాన్సే కాకుండా సునీత గారి భక్తుల్ని చూశాను నేను, చాలామంది అంత అడ్మైర్ చేస్తున్నారు. నిజంగా చాలామంది సింగర్స్ ఉండొచ్చు కానీ అలాంటి ఒక ఒక అడ్మైర్ చేసేవాళ్ళు, ఒక డివోటీస్ లాగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. నేను సునీత గారితో ఆల్వేస్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడు అంత బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. చాలా విషయాలు నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.